హాయ్ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చా. అదేంటంటే నల్గొండ జిల్లా పానగల్ విలేజ్‌లో ఆర్కియాలజికల్ మ్యూజియం ఉందని మీలో ఎవరికైనా తెలుసా? లోపల ఆదిమానవుల కాలం నాటి వస్తువులు, వాళ్ళు వాడిన విధానం గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లాస్ట్ దాకా చూడండి. ముందుగా ఇక్కడ కొన్ని శతాబ్దాల నాటి లిపి ఉంది చూస్తున్నారుగా. ఇప్పుడున్న కాలంలో ఆలు ఏ విధంగా ఉన్నాయో, అప్పుడున్న కాలంలో ఏ విధంగా ఉన్నాయో, శతాబ్దాలు మారిన కొద్దీ ఆ లిపి మారడం అయితే జరిగింది. ఇక లోపలికైతే వెళ్దాము. ఇక్కడ చూసుకుంటే విష్ణు విగ్రహం ఉంది. ఈ విగ్రహం అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఉంది. ఇక్కడ పక్కన షోకేస్‌లో చూస్తున్నారుగా, ఆదిమానవులు వాడిన రాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదిమానవుడు నిప్పును వెలిగించడానికి వాడిన రాతి యుగపు పనిముట్లండి. వాళ్ళు ఏ విధంగా వాడారో పక్కన చాలా క్లియర్‌గా అయితే రాసైతే ఉన్నది. ఇక నెక్స్ట్ చూస్తే పక్కన కూడా చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి. మీరైతే గమనించవచ్చు. ఆదిమానవుడు పనిముట్లని తయారు చేయు విధానం అన్నమాట. ఎలా తయారు చేస్తుండో పక్కన పిక్చర్‌తో సహా అయితే ఉన్నది. ఇక వెనక సైడ్ పోతే ఆదిమానవుడు గొడ్డళ్ళని తయారు చేయు విధానం అండి. అలాగే తయారు చేసిన గొడ్డళ్ళని పదును పెట్టే విధానం కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు పక్కన. ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే ఉన్నది. అలాగే గొడ్డలికి సంబంధించిన ఆయుధాలు, అలాగే ఈ మొత్తం రాళ్ళు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా గొడ్డలు తయారు చేసిన పిక్చర్ కూడా కనిపిస్తుంది చూడండి. అలాగే ఒక కర్ర సహాయంతో చేసిన గొడ్డలండి ఇది. మీరు చాలా క్లియర్‌గా అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ బుద్ధుని ఫోటో కూడా ఉన్నది. 3వ శతాబ్దం నాటి ఫోటో అన్నమాట. పక్కనే ఉన్న ఫోటో వచ్చేసి ఒంటెరాయి స్తంభం. ఇది 13వ శతాబ్దం నాటి ఫోటో. అలాగే చెన్నకేశవ స్వామి ఫోటో కూడా ఉన్నది. ఈ ఫోటో కూడా 13వ శతాబ్దం నాటిదే, పానగల్‌లో ఉంది. ఇక్కడ వచ్చేసి సుందరీదేవి, ఇక్కడ కూడా 12వ శతాబ్దం నాటి కాలం నాటిదండి. అలాగే ఇక్కడ సమాధి, అప్పట్లో సమాధి ఎలా ఉండేదో ఈ ఫోటో ద్వారా అయితే చూడండి. అలాగే ఇక్కడ శవపీఠిక అస్థిపంజరం కూడా ఉన్నది. పక్కనే ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం అండి ఇది, ఈ ఫోటో. ఈ ప్రజెంట్ వచ్చేసి ఈ ఆలయం వచ్చేసి నల్లగొండలోనే ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కన ఉన్న ఫోటో సమాధి. అందులో కొన్ని అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. అలాగే పక్కన ఉన్న ఫోటో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట అండి. అదేవిధంగా ఆదిమానవుడు వాడిన మట్టి పాత్రలు అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే చూస్తున్నారు కదా. అలాగే పక్కనే చిన్న చిన్న కుండలు కూడా ఉన్నాయి. ఇవి మొత్తం ఆదిమానవులకు సంబంధించిన పాత్రలండి, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ 3వ శతాబ్దానికి సంబంధించిన పూసలు, అలాగే గాజులు కూడా ఉన్నాయి. మీరు చాలా క్లియర్‌గా కూడా చూడొచ్చు. ఇక్కడ మట్టితోనే చేసిన చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంతేకాకుండా ఇక్కడ పూసలు మట్టితోని చేసిన పూసలండి ఇవి. ఇక్కడ శుద్ధతోని తయారు చేసిన బొమ్మలు, బుద్ధునికి సంబంధించిన బొమ్మలు అన్నమాట ఇవి. అదే విధంగా ఇక్కడ ఉన్నది నాణెములు, ప్రాచీన కాలం నాటి నాణేలండి ఇవి. బ్రిటిష్ నాణెములు, మహామణి నాణెములు, అలాగే మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన నాణెములు కూడా ఉన్నాయి. 15, 16 శతాబ్దం నాటి నాణెములు మనం ఇక్కడైతే చూడొచ్చు. ఈ బాక్స్ మొత్తం నాణెములకు సంబంధించినదే. క్రీస్తు శకం 435 సంవత్సరంలో తుమ్మలగూడెం గోవిందమ్మ గారు పునాది ఇటుకలు తీస్తుంటే అందులో ఒక కుండ అయితే దొరికిందండి. ఆ కుండలో ఉన్న శాసనాలు అయితే కొన్ని అయితే లభించినాయి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టారు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఆమె పేరు మీద ఒక పేపర్లో కూడా అయితే రాసి అయితే ఉన్నది. అదే విధంగా మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది మొత్తం శిలాశాసనంకి సంబంధించిందండి. 7, 8 శతాబ్దంలో కుందూరు చోళులు రచించినటువంటి శిలాశాసనం ఇది. అప్పట్లో ఆ రాత కూడా చూడండి ఏ విధంగా ఉందో. అలాగే ప్రాచీన కాలం నాటి ఆయుధాలు కూడా ఉన్నాయి. యుద్ధం చేస్తే ఏ వస్తువులు అవసరం ఉంటాయో ఇక్కడ మీరు చాలా క్లియర్‌గా చూడవచ్చు. ఇవన్నీ పురావస్తు డిపార్ట్మెంట్ వాళ్ళు త్రవ్వకాలు జరిపినప్పుడు ఇవన్నీ దొరికాయి.
అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టారు. ఈ మ్యూజియాన్ని చూడాలనుకుంటే ఒక పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది టికెట్. ఇంతకీ ఇది ఎక్కడ ఉందంటే పానగల్ విలేజ్ లో అయితే ఉంటుంది. శ్రీ పత్తల సోమేశ్వరం ఆలయం బ్యాక్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ దేవునికి సంబంధించిన ఒక చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రాతితో చెక్కబడిన విగ్రహాలండి ఇవి. ఇక్కడ బుద్ధునికి సంబంధించిన విగ్రహం కూడా ఉందండి. ఈ విగ్రహం చాలా డ్యామేజ్ అయితే ఉంది. నా పక్కన రౌండ్ గా చూస్తున్నారుగా, ఇది టైం అండి. టైం కనిపెట్టే కాలచక్రం అన్నమాట. సగం ముక్కనే దొరుకుంది, ఇంకో సగం ముక్క అయితే దొరకలేదు. ఇదండి మ్యూజియానికి సంబంధించిన వీడియో. ఈ వీడియోకి నాకు పర్మిషన్ లేదు. చాలాసేపు రిక్వెస్ట్ చేసి అప్పుడు తీసుకోమన్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్త వాళ్ళు చూస్తున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.